ఘోర విషాదం. పడవ మునిగి 90 మంది మృతి. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి ప్రమాదవశాత్తు పడవ మునగడంతో దాదాపు 90 మందికి పైగా దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన ఆఫ్రికా దేశమైన మొజాంబిక్లో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 130 మంది ఉన్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక యంత్రాంగం మరియు అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. చిన్నపిల్లలు ఉన్నందునే మృతుల సంఖ్య పెరిగిందని, వాళ్ళలో కనీస సమయస్ఫూర్తి లేదని అధికారులు తెలిపారు. పడవ మునిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కలరా వ్యాప్తి అంటూ వదంతులు రావడంతో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకుని దీవుల్లోకి వెళ్తుండగా ఈ పడవ మునిగిందని నాంపులా ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నెటో చెప్పారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటైన మొజాంబిక్లో గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 15,000 కలరా కేసులు నమోదయ్యాయి. మరోవైపు 32 మంది చనిపోయినట్లు అక్కడ ప్రభుత్వ నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం ద్వారానే ఈ సంఘటన జరిగిందని, ప్రయాణికులు చేపల బోటు ఎక్కి తప్పించుకునే పరిస్థితుల్లోనే ఇలాంటి ప్రమాదం జరిగిందని చెప్పుకొస్తున్నారు అధికారులు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియాపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అధికారులు.